హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే పామాయిల్ మొక్కలు నాటాము ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో. మీకైతే ఆల్రెడీ నేనైతే చూపించాను. ఈ మొత్తం కూడా 2.5 ఎకరాస్లో మొత్తానికి పామాయిల్ మొక్కలు అనేవి నాటడం జరిగింది. ఇవి నాటిన తర్వాత నాకైతే ఒక డౌట్ వచ్చిందనమాట. ఇవి నాటిన తర్వాత వేలు అనేవి ఎన్ని రోజుల్లో లోన సర్దుకుంటాయి, ఎన్ని రోజుల్లో మళ్ళీ బయటకు వచ్చి మొక్క అనేది గట్టి పడుతుంది అనేది ఒక డౌట్ అయితే వచ్చింది. దాని గురించి నేనైతే రీసెర్చ్ చేసినప్పుడు నాకైతే ఒక నిజం అనేది తెలిసిందనమాట. ఈ మొక్క అనేది నాటిన తర్వాత ఎన్ని రోజుల్లో వేలు అనేవి విస్తరిస్తాయి, ఎన్ని రోజుల్లో మళ్ళీ కొత్త వేలు బయటికి వస్తాయి అనేది నేనైతే తెలుసుకోవడం అయితే జరిగింది. అది మొత్తం కూడా ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. ఓకే, మీలో ఎంతమందికి ముందే తెలుసు డెఫినెట్లీ కామెంట్స్ చేయండి. మొక్క అనేది నాటిన తర్వాత ఎన్ని రోజుల్లో కొత్త వేలు వస్తాయి, ఎన్ని రోజుల్లో గట్టిపడుతుంది మొక్క అనేది ముందుగానే మీకు తెలుసుంటే మాత్రం డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకే, ఆ కొత్త వేలు ఎప్పటికీ బయటికి వస్తాయి, ఆ విషయం ఏంటో తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే, ఏమాత్రం స్కిప్ చేయకుండా. ప్లీజ్ గైస్, కొత్తగా చూస్తున్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రీసెంట్గా పామాయిల్ వీడియో చేసిన ఒక 500 వ్యూస్ అయితే వచ్చాయి, బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదన్నమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుంటే మాత్రం ఆ 500 వ్యూస్కి డెఫినెట్లీ 1K ఫినిష్ అయిపోదును నా సబ్స్క్రైబర్స్ ఖాతాలో. ఓకే, దయచేసి ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కొత్తగా ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడైతే ఈ పామాయిల్ మొక్కలు అనేవి మనం నాటిన తర్వాత ఎన్ని రోజులకి తమ వేలు అనేవి బయటికి వస్తాయి, కొత్త వేలు వచ్చి ఎన్ని రోజులకి మొక్క అనేది గట్టిపడుతుంది అనేది ఒకసారిగా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే 2025 డిసెంబర్ 26వ డేట్న ఈ పామాయిల్ మొక్కలు అనేవి నాటడం జరిగింది. అయితే ఈ మొక్కలు అనేవి వేలు చుట్టుపక్కల విస్తరించడానికి, కొత్త వేలు రావడానికి 1 నుంచి 7 రోజుల లోపు వేలు అనేవి బయటికి రావన్నమాట. 7 రోజుల నుంచి 15 రోజుల పాటుగా, తర్వాత 7 రోజుల నుంచి 15 రోజులు అయితేనే కొత్త వేలు అనేవి మొత్తానికి బయటికి రావడం అయితే జరుగుతుంది. ఈ పామాయిల్ మొక్కలకి మొత్తానికి కొత్త వేలు బయటికి రావడానికి అయితే, కొత్త వేలు పుట్టడానికి 7 నుంచి 15 రోజుల వరకు అయితే పడుతుందన్నమాట కొత్త వేలు బయటికి రావడానికి. అలాగే 15 రోజుల నుంచి 30 రోజుల్లో అయితే పూర్తిగా వేలు అనేవి బయటికి వస్తాయి అన్నమాట. చుట్టుపక్కల విస్తరిస్తాయి, కొంచెం గట్టిగా కొంచెం మారుతాయి. ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే 30 నుంచి 60 రోజుల లోపు మొత్తానికి పూర్తిగా ఆ మొక్క నుంచి పూర్తిగా ఇంకా వేలు విస్తరించి మొత్తం కూడా కుండీ కూడా అండ్ మొక్క కూడా మొత్తం గట్టిపడడం అయితే జరుగుతుంది. అలాగే ఈ మొక్కను షేక్ చేసామనుకోండి అసలు కదలనే కదలదు, షేక్ అవ్వదనమాట. ఆ విధంగా 30 నుంచి 60 రోజుల్లో మొత్తానికి గట్టిపడిపోతుంది మొక్క అనేది. వేలు అనేవి చుట్టుపక్కల బాగానే విస్తరించి మొక్క అనేది చాలా గట్టిగా మారుతుంది. ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తానికి మీకైతే తెలిసింది అనుకుంటున్నా. అయితే వేలు త్వరగా విస్తరించాలంటే ఇప్పుడు ఏం చేయాలి అనేది ఒకసారిగా తెలుసుకుందాం. ఈ వేళ్ళు అనేవి విస్తరించడానికి మొక్క నాటడానికి ఆ గుంత అయితే తీసుంటాం కదా, అందులో బాగా కుళ్ళిన వర్మీ కంపోస్ట్ అనేది వెయ్యాలి. ఒక రకంగా చూసుకుంటే ఆవు పేడ అనమాట, బాగా కుళ్ళి ఉంటుంది కదా, ఒక దగ్గర పోగేసిన తర్వాత ఆ వర్మీ కంపోస్ట్ని ఆ గుంతలో వేసి మొక్క అనేది నాటాలి. అప్పుడు దానికి పోషక విలువలు అంది వేలు అనేది త్వరగా విస్తరించడానికి అవకాశం అయితే ఉంటుంది. మేమైతే వర్మీ కంపోస్ట్కి బదులు 20-20-0-13 అనే ఎరువునైతే వేయడం జరిగింది. అండ్ ఒక గమేషన్ పౌడర్ అనమాట, అంటే చీమలు చెద కానీ అవి మొత్తం తినకుండా ఈ గుంత లోపల వేయడం అయితే జరిగింది. అండ్ ఇంకా వేలు చాలా ఫాస్ట్గా విస్తరించడానికి అయితే మనము ఈ మొక్క నాటుతున్నప్పుడు ఒక కవర్ అనేది ఉంటుంది కదా, బ్లాక్ కలర్లో కవర్ అనేది ఉంటుంది. ఆ కవర్లో ఉన్న వేలు అనేవి ఏమాత్రం తెగకూడదు అనమాట. పొరపాటును కూడా ఆ వేలు అనేవి తెగకూడదు. ఇంకేం చేయలేము మరి. మేమైతే ఆ మొక్కని ఆ కవర్ నుంచి తీస్తుండగా మేమైతే వేలు తెంపేయడం జరిగింది. అయినా ఏం పర్లేదు, మిగతా వేలు అయితే ఉంటాయి కదా, ఆ వేలు ద్వారా కొత్త వేలు వచ్చి మొక్క అనేది నిలకడగా నిలబడుతుంది. మేమైతే ఈ మిస్టేక్ అయితే చిన్నది చేయడం జరిగింది. వేలు అనేవి తెగకూడదు అనమాట. ఇప్పుడైతే తెలుసుకున్నాను. ముందుగానే తెలుసుంటే మాత్రం వాళ్ళకి నేను చెప్పేవాడిని, వేలు అయితే తెగకూడదని తెలిసింది. ఈ విధంగా చేసినట్లయితే
వేరు అనేవి చాలా ఫాస్ట్గా విస్తరిస్తాయి, మొక్క కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ నేనైతే రీసెర్చ్ చేసి మరి తెలుసుకున్నాను. ఓకే, ఫైనల్ ఇది నేనైతే మీకు చెప్పాలనుకున్నది, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నేను కూడా తెలుసుకున్నాను ఎన్ని రోజుల్లో ఈ పామేలు మొక్కకు వేలు అనేవి బాగా విస్తరిస్తాయి అనేది నేను కూడా తెలుసుకోవడం అయితే జరిగింది. 7 రోజుల వరకు ఎటువంటి వేలు అనేవి రావు. 7 నుంచి 15 రోజుల్లోపు చిన్న వేలు అనేవి బయలుదేరుతాయి. అలాగే 15 నుంచి 30 రోజుల్లోపు ఇంకొంచెం వేలు గట్టిగా కొంచెం బయలుదేరుతాయి. అండ్ 30 నుంచి 60 రోజుల్లో పూర్తిగా వేలు అనేవి విస్తరిస్తాయి. మొక్క కూడా గట్టిగా ఉంటుంది, ఎంత షేక్ చేసినా షేక్ అవ్వదు, మొక్క నిలకడగా ఉంటుంది, ఏమాత్రం కూడా కదలదు. ఫైనల్లీ కన్క్లూజన్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఓకే, ఫైనల్లీ తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మొక్కకి వేలు అనేవి విస్తరిస్తాయి పామేలు మొక్కకు. ఓకే, ఫైనల్ ఈ వీడియోని ఇప్పటి వరకు ఇక్కడి దాకా చూస్తుంటే మాత్రం థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఓకే, ఫైనల్ ఈ వీడియో ఇంతే. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే, ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి నాలాంటి ఒక చిన్న యూట్యూబర్కి. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, కొత్తగా ఎవరు చూస్తున్నా సరే. ఓకే, ఈ విషయం అనేది మీలో ఎంతమందికి ముందే తెలుసు, కొత్తగా ఎవరు తెలుసుకుంటున్నారో అది కూడా డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండ్ జై హింద్ గైస్.